graph. Write the answer. For the following questions. By observing the graph. Graph ఏంటి? X-axis, Y-axis. This is parabola. Parabola is intersecting at X-axis. X dash, Y dash. అడ్డంగా గీసిందాన్ని ఏమంటారు? X-axis అంటారు. అడ్డంగా గీసిందాన్ని ఏమంటారు? ఇది పాజిటివ్ X-axis. ఈ 0 దగ్గర నుంచి ఇది పాజిటివ్ X-axis, ఇది నెగటివ్ X-axis, అంటే మైనస్ వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. ఇది పాజిటివ్ Y-axis, ఇది నెగటివ్ Y-axis. దిస్ ఈజ్ పారాబోలా. ఏంటది? పారాబోలా. పారాబోలా. అది X-axis ని ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్నే జీరోస్ ఆఫ్ ది పోలినామియల్. ఈ పోలినామియల్ కి ఆన్సర్లు జీరోస్. ఎక్స్ బదులు ఏమి పెడితే 0 వచ్చిందో దాన్నే జీరోస్ అంటాం. దీనికి -1 ఒక ఆన్సరు, +4 ఒక ఆన్సర్ అవుతుంది సొల్యూషన్. మీరు గ్రాఫ్లు చేసేటప్పుడు వస్తుంది -1 +4. ఈ 2 ఆన్సర్లు అమ్మాయి. జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ ఏంటి అని అడుగుతారు. ఈ క్వశ్చన్లు అయ్యే ఉంటాయి. దీనికి క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క గ్రాఫ్ ఏమవుతుంది? పారాబోలా అవుతుంది. అనండి, క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క గ్రాఫ్ పారాబోలా అవుతుంది. ఈ పారాబోలా X-axis ని ప్రోడక్ట్ ఆఫ్ ది పోలినామియల్. ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ అనాలిగా. మళ్ళా వస్తారు జీరోస్ of the polynomial. -1 into 4 is equal -4. Find the sum of the zeros of the polynomial. -1 +4 is equal to 3. 4 ఏళ్ళు తెరిచి ఒకేళ్ళు మూస్తే ఎంత? 3. ప్లస్లు 4లు ఉన్నాయి, -1 3. ఓకే.